హాయ్ అండి. ఎంతో హెల్తీ అయిన ఆవకాడతో తినేలాగా, తాగేలాగా 2 రెసిపీస్ అయితే చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆవకాడో తీసుకొని ఇలా కట్ చేసుకున్నాక లోపల ఉన్న క్రీమ్ మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా డబుల్ బాయిల్ చేసుకున్నాక ముందుగా తీసుకున్న ఆవకాడో పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్ మీద అయితే బ్రెడ్ పెట్టేసుకొని ఒక వైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని ఇలా కాల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న చాక్లెట్ అవకాడో అయితే తీసుకొని బ్రెడ్ మీద అయితే అప్లై చేసుకోవడమే. కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. దీనిపైన మళ్ళీ ఇంకో బ్రెడ్ పెట్టుకుంటాం కదా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలానే మొత్తం చేసుకొని పెట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మిగిలిపోయిన క్రీమ్ ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకున్నాక ఒక గ్లాస్ పాలు కూడా పోసుకొని నేనైతే తేనె వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం, షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పట్టేసుకున్నాక గ్లాస్ లోకి పోసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర బాదంతో సర్వ్ చేసుకుని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.